ఎన్నికల ఫలితాలపైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. బహుశా నాకు తెలిసి ఈ 2 దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేషన్ సంబంధించి కూడా జరిగినటువంటి 7 కార్పొరేషన్స్ ఎన్నికల్లో దాదాపు 5 కార్పొరేషన్స్లో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజారిటీతో కార్పొరేషన్స్ని ఈరోజు మేయర్తో సహా మిగతాయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఇక మిగిలి ఉన్నటువంటి 2 కార్పొరేషన్స్ సంబంధించి హంగ్ ఏర్పడి అది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ, కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల ఇండిపెండెంట్, ఈ 2 కార్పొరేషన్స్లో ఇంకా పూర్తి స్థాయి సమాచారం రాలేదు. ఆ 2 కూడా పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఆ 2 కూడా ఏ రకంగా ఉంటుందనేది స్పష్టత పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పగలం. కానీ ఇప్పటివరకు అంది వచ్చినటువంటి 7కి 5 కాంగ్రెస్ అజేయంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. సో దీనికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు. కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్తా ఆరు ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం చేయటం వల్ల ప్రజలు ఎవరు కూడా దాన్ని విశ్వసనీయంగా గుర్తించరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా మీరు నిబద్ధతతో ఒక జవాబుదారితనంగా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి మనం ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో ప్రజలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పటికైనా వాస్తవాల్ని వాస్తవాలుగా చూస్తూ వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియా ఉద్దేశించి వారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, మిగతా కాంగ్రెస్ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. 11వ తారీఖు ఏదైతే పోలింగ్ జరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగటం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 72-73% కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. ఏదైతే అర్బన్లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. పూర్తి నమ్మకము, విశ్వాసము గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా, అది గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, ప్రతి పేదవాళ్ళకి అందించాం. అభివృద్ధిని కూడా రాష్ట్రం ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టింది అని భట్టి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చేతులు చూపించకుండా వీలైనంత
అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది కాబట్టే గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే రూరల్లో జరిగాయో అదే పద్ధతిలో అంతకంటే ఎక్కువగా ఆనాడు సుమారుగా 67-68% రూరల్లో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఈనాడు పట్టణ ప్రాంతంలో కూడా 71-72% ఇప్పటికే ఇందాక బట్టి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ బోర్డుల్ని కైవసం చేసుకోవటం జరుగుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైతే కేంద్రంలో 12 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించిన తీరు కానివ్వండి, గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ, ప్రజల పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పట్టణ ప్రాంతంలో అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచారు. ఏదైతే సుమారుగా 85 నియోజకవర్గాల్లో ఈనాడు అర్బన్ ఎన్నికలు జరిగాయో సుమారుగా 68 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దీవించడం జరిగింది. దీంతో పాటు అదనంగా పూర్తి విశ్వాసం నమ్మకం ఉండటానికి పదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఆనాడు 10 సంవత్సరాల దొరల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో చేసిన పరిపాలన, 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం చేసిన పరిపాలనని కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం తక్కిందని చెప్పక తప్పదు. ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంటు ఎన్నికలు అన్నారు. పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, ఇది మా పార్టీకి రెఫరెండం అన్నారు. అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు. అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు. గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు, మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా 6-7% ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి 6-7% అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకేమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానికానికి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తగూడెం ఓడిపోలేదు. కొత్తగూడెం అనేది అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. ఇద్దరికి కలిపి సుమారు 45 వచ్చాయి. అది ఓటమి కాదు, ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశాం. వారు మా మిత్రపక్షం. సరే, అసలు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. వారు మాట్లాడే మాటలు, వారు మాట్లాడే తీరు, వారు ఈ ప్రజలను మభ్యపెట్టే తీరు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకా కింద పడ్డా కూడా నేనే పై చెయ్యనే మాట్లాడే ఆ తీరు చూస్తుంటే ఇందాక మీకు చెప్పినట్టు హాస్యాస్పదంగా ఉంది. సో మీరు ప్రధానంగా గమనించాల్సింది పటాన్ చెరువు XYZ కంటే కూడా ఓవరాల్ స్టేట్లో అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ అర్బన్లో మాకు బలం ఉందని చెప్పుకుంటూ వచ్చిన వారు అర్బన్లో వారికి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించిందని, అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు మంత్రులు. సో వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలని ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎవరూ నమ్మలేదని, ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల కంటే ఈ పట్టణ ఎన్నికల్లో ఇంకా 6 నుంచి 7% అధికంగా ఓట్లు సాధించింది కాంగ్రెస్